హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా టాక్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా హస్బెండ్ నా కోసం అయితే కుక్ చేశారు. దాన్ని డీటెయిల్గా ఈ వీడియో పోస్ట్ చేయాలనిపించి నేనైతే ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే ఇక్కడ మటన్ కర్రీ అయితే నా కోసం చేస్తున్నారు. అసలు నా కోసం ఎందుకు చేస్తున్నారు అంటే కొంచెం నీరసంగా ఉండి నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను. దానికోసం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టమని చెప్పి వీకెండ్ అవడం వల్ల నేను ట్రై చేస్తాలే అని చెప్పి చేస్తున్నారు. నేను కొద్దిగా ఆయనకి హెల్ప్గా ఉంటుందని చెప్పి నేను పక్కనే నించున్నాను అనమాట. ఆయన ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని చేస్తున్నా. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని దాంట్లో మిర్చీస్, ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ఒక చిన్న పేస్ట్ అయితే ఇక్కడ రెడీ చేశారు. అదేంటి అంటే ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కొన్ని మిర్చీస్, జీడిపప్పు, కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశారనమాట. చేసి దీన్ని అయితే ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేశారు. చేసిన తర్వాత దీన్ని కొంచెం మనం పెట్టుకున్న పోపు ఉంటుంది కదా, దాంట్లో అయితే యాడ్ చేశారనమాట. దీనివల్ల మటన్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందంట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. బహుశా దీనివల్లే కావచ్చు. మీరు మటన్ కర్రీ ఎక్కువ లైక్ చేస్తారా, చికెన్ కర్రీ ఎక్కువ లైక్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ తినద్దు అని చెప్పిన తర్వాత ఎక్కువ ఫీల్ అయింది నేనే అనమాట. నాకు మటన్ కన్నా కూడా చికెనే ఎక్కువ లైక్ చేస్తాను కాబట్టి చికెన్ తినక దాదాపుగా 2 months దాటిపోయింది. ఇక్కడైతే మటన్ ప్రిపేర్ చేస్తున్నా. నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే 50% ఉంది. ఎందుకంటే అదే చికెన్ చేసి ఉంటే మాత్రం ఫుల్లీ సాటిస్ఫై అయ్యేదాన్ని. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఎగ్ కూడా తినొద్దని చెప్తున్నారు కదా, ఎంతమంది చికెన్ తింటున్నారు, ఎంతమంది ఎగ్ తింటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నారు. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేశారనమాట. సాల్ట్ వాటర్లో మటన్ని కొద్దిసేపు ఉంచడం వల్ల కొంచెం స్మూత్గా అంటే తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందంట. ఈ మటన్ కర్రీతో పాటు ఇంకా మరో కర్రీ కూడా చేశారనమాట. అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో వెళ్ళైతే చూడండి. డైలీ మనమే కర్రీస్ చేసుకొని అదే టేస్ట్ ఉంటుంది కదా, ఇట్లా అప్పుడప్పుడు హస్బెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ టేస్ట్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. వాళ్ళ కర్రీ టేస్ట్కి మన కర్రీ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎవరి టేస్ట్ వాళ్ళదే కదా, అట్లా ఉంటుంది. ఇక్కడైతే మేము కొద్దిగా చిట్ చాట్ చేసుకుంటూ కర్రీ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఏమైంది అంటే కొంచెం అన్నీ వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో అయితే మటన్ అయితే యాడ్ చేసేదనమాట. చాలామంది మటన్ కర్రీ తొందరగా అవ్వాలని కుక్కర్లో చేస్తూ ఉంటారు. కానీ కుక్కర్లో టేస్ట్కి మనం డైరెక్ట్గా చేసిన టేస్ట్కి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది మాకైతే. ఎవ్రీ టైం మేమైతే అసలు కుక్కర్ కన్నా కూడా నార్మల్గా చేయడానికి ట్రై చేస్తామన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా నార్మల్గా చేశారు. కొంచెం టైం ప్రాసెస్ పట్టిద్ది అనుకుంటాం, కానీ ముందే మనం కొద్దిగా సాల్ట్ వాటర్తో ఒక 10 minutes అలా ఉంచిన తర్వాత చేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. అదేవిధంగా టేస్ట్ అనేది బాగుంటుంది. అదే కుక్కర్లో కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెన్స్ అనిపిస్తుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం అయితే కారం యాడ్ చేశారు. ఫైనల్గా ఎలా ఉందో నేనైతే టేస్ట్ అయితే చూసేసాను అనమాట. నాకు టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇలా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.